హాయ్ ఫ్రెండ్స్, ఆలుగడ్డ టమాటా ముక్కలు పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్ వేసుకున్న 2 స్పూన్లు, గిన్నె వేడి పెట్టుకున్న, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి ఎంచుకోవాలి. ఇది కొంచెం వేగాలి. వేగినాక అల్లం, పసుపు వేసుకోవాలి. అవి వేగినాక నెక్స్ట్ ఎట్లా వేయాలి, కొంచెం వేగినాక తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. పచ్చివాసన పోయేదాకా కలపాలి. తర్వాత వేగినాక నెక్స్ట్ ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం మగ్గాలి. నూనెలో కొంచెం ఫ్రైగా అయినాక తర్వాత టమాటా ముక్కలు వేసుకొని సాల్ట్ కొంచెం పైనుంచి వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది. ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం కావాలి. కానీ టమాటా ముక్కలు వేసుకుంటున్న 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని పైన పొట్టు తీసి వేసుకుంటున్నాం. కొంచెంసేపు ఉడికించుకోవాలి. లైట్గా కొంచెం ఉప్పు వేస్తే ఉడికిపోతుంది ఫాస్ట్గా. కొంచెం ఉప్పు వేసుకొని ఎక్కువ కొంచెం లైట్గా ఇది మగ్గాలి, బాగా మగ్గించుకోవాలి. ఆలుగడ్డ టమాటా కర్రీ తెలంగాణ స్టైల్. ఆలుగడ్డ ఉడికించుకున్నాక కారం, తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా బాగా మిక్సింగ్ చేయాలి. ఇట్లా బాగా మిక్స్ అయ్యాక ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని బంద్ చేసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా వండుకోండి. లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా కొత్తగా చూసే ఛానల్ వాళ్ళకు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంటుంది. టేస్ట్ హైలైట్ ఉంటుంది. ఇట్లా వేడి అన్నం వేసుకొని తింటే కమ్ము ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. కొత్త వీడియోస్ అన్నీ చూసి చేస్తాం. మీకోసం టేస్ట్ ఉంటుంది.